నుండి మరి యొక్క ప్రాంతంలోకి రావడం జరిగింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి 30 సంవత్సరములకు యవ్వన ప్రాయములో వచ్చి 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద అనేక మందికి స్వస్థత కలిగించి మనందరి కోసం కలువరి శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లెగిచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి సహోదరులారా, యేసుక్రీస్తు రక్తములో కడగబడినప్పుడే మరి భూమి మీద రక్షించబడతారు. ఈ సత్య సువార్త మీకు ప్రకటిస్తున్నామంటే మీరందరూ యేసుక్రీస్తు నామములో రక్షించబడాలి. ఈ భూమి మీద తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనే రక్షించబడాలి. దేవుని పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి సహోదరులారా, మీరు ప్రభువుని యేసుక్రీస్తు నామములో రక్షించబడాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చి మరి అనేక మందిని రక్షించాడు. పాపులను రక్షించడం కొరకు ఈ భూమి మీద, ఈ లోకంలో పాపులని రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? పాపులని దగ్గరికే చేర్చుకోలేని మనుషులకు మనం అని యేసుక్రీస్తు ప్రభు వారు పాపులను అందరినీ రక్షించి ఈరోజు ఈ లోకములకు వెలిగించబడి మేమంతా సత్య సువార్తలో పాల్గొన్నా ఉంటే ఒకప్పుడు మేము కూడా పాపుల మార్గంలో నడిచినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎప్పుడైతే మేము అంగీకరించామో ఆ మార్గాన్ని ఎంచుకొని ఆయనలో జీవిస్తూ ఉన్నాము. ఒక స్త్రీ పరిగెట్టుకొని పాపము చేసిందని ఆ స్త్రీని వెంబడిస్తూ ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వారందరూ రాళ్ళతో కొట్టడం ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చి ఆయన దగ్గరే నిలబడ్డారు. ఎందుకంటే అతను పాపులను రక్షించే దేవుడు ఆ ఒక్కడే లోకరక్షకుడు ప్రభు అని యేసుక్రీస్తు వచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె పాపం చేసిందని వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గర అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉంది మరి రాయడం మొదలుపెట్టి మీరు ఎవరైనా పాపము చేయలేని వారు ఉన్నట్టయితే రాయి విసరండి అని చెప్పాడు. మనలో పాపము చేయని వారు ఎవరున్నారు చెప్పండి? మనలో పాపము చేయని వాడు ఎవరో చెప్పండి? ఏ దోహము చేయని వాడు ఎవరో చెప్పండి? మనిషిని సమాధి చేస్తారా అని ఆయన వీళ్ళు పాపం చేయని వాడు ఉంటే రాయి విసరమన్నప్పుడు అందరూ కూడా ఒకరికొకరు తప్పించుకునేది. అవును, ఈ లోకంలో మనకు మనం గొప్పగా చెప్పుకోవచ్చు, నీతివంతులు అని, కానీ కాదు. ఎందుకంటే మనం శరీర కార్యముల ద్వారా పుట్టినటువంటి క్రియల ద్వారా పుట్టాం. ఈ పుట్టిన వారి ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు నామములో రక్షించబడాలి. దేవునికే మహిమ కలుగును కాక. ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు నామములో రక్షించబడితే మనకి దేవుడు నిత్యరాజ్యం ఇస్తాడు. మరి ఈ సత్యాన్ని ప్రకటించటకు మేము మరి మీ మధ్యకి వచ్చాము. మన మధ్యన ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని మాటను తెలియపరిచారు. కాబట్టి మీరందరూ కూడా రక్షించబడాలని మేము ఆశపడుతున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి అందరూ కూడా దేవుని పరిచయం చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. కాబట్టి మీరందరూ